రూపంతో ఉండే సెల్ఫీ అపార్ట్మెంట్లు కేరళ వంటి రాష్ట్రాల్లో నిర్మిస్తున్నారు. వీటిని నగరంలోనూ నిర్మిస్తే ఎలా ఉంటుందని సిటీ బిల్డర్లు సమాలోచనలు చేస్తున్నారు. ఒంటరిగా ఉండేవారి కోసం నగరంలో గతంలో పలు నిర్మాణ సంస్థలు స్టూడియో అపార్ట్మెంట్లు నిర్మించాయి. 350 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక పడక గది, వంటగది, స్నానాల గది ఉండేలా డిజైన్ చేశారు. చదువులు, ఉద్యోగాల కోసం వచ్చి ఒంటరిగా ఉండేవారు హాస్టల్స్లలో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీరిని దృష్టిలో పెట్టుకునే వీటిని నిర్మించారు. సెల్ఫీ అపార్ట్మెంట్ అంటే స్టూడియో అపార్ట్మెంట్ లో 4వ వంతు విస్తీర్ణంలోనే ఉంటుంది. కేరళలోని కొచ్చిలో ఒక రియాలిటీ సంస్థ 96 చదరపు అడుగుల్లోనే సెల్ఫీ అపార్ట్మెంట్ ఫ్లాట్ ని నిర్మించింది. ఇంత తక్కువ విస్తీర్ణంలోనే పడక గది, వంటగది, స్నానాల గది ఉండేలా ఆర్కిటెక్ట్ అద్భుతంగా డిజైన్ చేశారు. విస్తీర్ణం పరిమితం కాబట్టి ఫర్నిచర్ అంతా వాల్ మౌంటెడ్ గా ఉండేలా రూపొందించారు. వర్క్ స్టేషన్, స్టడీ టేబుల్ లాగా వాడుకోవచ్చు. ఈ సెల్ఫీ అపార్ట్మెంట్లనే మైక్రో అపార్ట్మెంట్లుగాను పిలుస్తున్నారు. ఇందులోనూ విస్తీర్ణం కాస్త పెరిగితే సెల్ఫీ ప్రీమియం, సెల్ఫీ ప్లస్ పేరుతో కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణం చేపట్టారు. ఈ తరహా సెల్ఫీ మైక్రో అపార్ట్మెంట్లు అత్యంత ఖరీదైన వ్యాపార ప్రదేశాలలోనే సాధారణంగా నిర్మిస్తూ ఉంటారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే సమీపంలోనే మాల్స్, హోటల్స్, మల్టీప్లెక్స్లు, విద్యా సంస్థలు, కార్యాలయాలు ఉండే ప్రాంతాలను ఎంచుకొని వీటి నిర్మాణం చేపడుతూ ఉంటారు. తొలిసారిగా వీటిని నిర్మించిన ఓ సంస్థ చదరపు అడుగుకు 20,000 వరకు విక్రయించిందని నగర బిల్డర్ ఒకరు చెప్పారు. హైదరాబాద్ లోనూ ఈ కాన్సెప్ట్ తో సెల్ఫీ అపార్ట్మెంట్ నిర్మించాలనే ఆలోచన ఉందని సదరు బిల్డర్ తెలిపారు. అధ్యయనం చేశాక ముందడుగు వేస్తామన్నారు.